విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు పాలిటీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు చాలామంది స్టూడెంట్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్కి సంబంధించి మీతో 2 నిమిషాలు మాట్లాడతాను. చాలామంది స్టూడెంట్స్ మంత్లీ పీడిఎఫ్స్ అప్లోడ్ చేయండి, మాకు చాలా యూజ్ అవుతాయి, ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు రివిజన్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటాయి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా అసలు ఈ సిరీస్కి సంబంధించినటువంటి ఆరిజిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గత సంవత్సరం అక్టోబర్ నెలలో, అంటే అక్టోబర్ 2023 సంవత్సరంలో ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. సీరియల్ నెంబర్ 1తో స్టార్ట్ చేయడం జరిగింది. రెగ్యులర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఎకానమీ, పాలిటీ, మిస్సిలేనియస్, ఇట్లా 5 డొమైన్స్గా మండే నుంచి ఫ్రైడే దాకా మొదటి 1000 క్వశ్చన్స్ అంటే 100 మాడ్యూల్స్ లా ఎక్సలెన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం జరిగింది. లా ఎక్సలెన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మొదటి 1000 క్వశ్చన్స్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే 100 మాడ్యూల్స్ అనమాట. ఆ 100 మాడ్యూల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2 సిఏ బై జీవి రావు సార్ అనేటువంటి ఈ ఛానల్ గత నెలలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అదే సీరియల్ నెంబర్ని కంటిన్యూ చేస్తూ 1001 దగ్గర నుంచి సీరియల్ నెంబర్ ఇస్తూ రావడం జరిగింది. 1300 దాకా కంప్లీట్ అయ్యాయి. అంటే మొదటి 1000 క్వశ్చన్స్ లా ఎక్సలెన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 300 క్వశ్చన్స్ ఈ కొత్త ఛానల్ నేను ఏదైతే స్టార్ట్ చేశానో దీని ద్వారా ప్రజెంట్ చేయటం జరుగుతుంది. ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది. 1301 ఇవాళ చెప్పబోయేటువంటి లెక్చర్లో ఉన్నటువంటి క్వశ్చన్ యొక్క సీరియల్ నంబర్. అంటే ఇప్పటిదాకా 1300 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డీటెయిల్డ్ పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ 1300 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2024 సీరియస్గా రాసే వాళ్ళకి, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి కూడా చాలా ఉపయోగపడతాయి. అందుకని ఇవి ఎలాగో మీకోసం తయారు చేసినవే కాబట్టి వీటిని క్లబ్ చేసి కంబైన్డ్ పీడిఎఫ్గా తయారు చేయటంలో ఎలాంటి అభ్యంతరం లేదు. దీన్ని ఎలా క్లబ్ చేయాలి, డొమైన్ వైజ్ క్లబ్ చేయాలా, మంత్ వైజ్ క్లబ్ చేయాలా అనేటువంటి దాని మీద ఆలోచించి వారం రోజుల లోపల ఈ 1300 క్వశ్చన్స్ని కూడా పీడిఎఫ్స్ రూపంలో మీకు అనుకూలంగా ఉండే విధంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయంలో స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో చేసినటువంటివే కాబట్టి ప్రజెంట్ చేయడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ నెలలోనే ఈ 1300 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ ప్రాబబ్లీ డొమైన్ వైజ్ వీటిని విభజించి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ ఇట్లా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక వారం రోజుల్లో మీకు అన్ని విషయాలు చెప్తాను. 1301వ క్వశ్చన్కి వచ్చాం. ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సరే, ఈరోజు పాలిటీకి సంబంధించిన విషయాలకు వస్తే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అసలు ఈ వార్త ఎందుకు వచ్చింది? బాబా రామ్దేవ్ యోగా గురు, అలాగే ఆచార్య బాలకృష్ణ పతాంజలి ఆయుర్వేదకు సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్, వాళ్ళని కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఈ సందర్భంగా ఈ విషయం వార్తల్లోకి వచ్చింది. అసలు దీని వెనకాల ఉన్న కథా కమామిషు ఏమిటి, అలాగే సివిల్ కాంటెంప్ట్ అంటే ఏమిటి, క్రిమినల్ కాంటెంప్ట్ అంటే ఏమిటి, వీటన్నిటి గురించి మీకు డీటెయిల్గా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమిటి, స్టాట్యుటరీ ప్రొవిజన్స్ ఏమిటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటితో పాటుగా సిఈసి అండ్ అదర్ ఈసీస్ యాక్ట్ ఏదైతే వచ్చిందో దీని ప్రకారం ఈ మధ్య ఎలక్షన్ కమిషనర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు, అసలు ఆ యాక్ట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత సపిండా మ్యారేజెస్, ఈ వార్త కూడా ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే ఒక హైకోర్టుకి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో హిందూ మ్యారేజ్ యాక్ట్లో సపిండా మ్యారేజెస్కి సంబంధించి అది చెల్లదు అని చెప్పి హైకోర్టుకి వెళితే హైకోర్టు చట్టం ప్రకారం అంతా బాగానే ఉంది అని తీర్పు చెప్పడం జరిగింది. అంతేకాకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిటి, ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్ని అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా వాటికి సంబంధించిన కొన్ని రూల్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయేటువంటి అంశాలు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, క్రితం వారం నేను పాలిటీ లెక్చర్ చెప్పినప్పుడు ఒక విద్యార్థి ఒక డౌట్ రైజ్ చేశారు. ఇదేంటంటే, మొదట మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఎలక్షన్ పిటిషన్స్కి సంబంధించి అంటే
ఒకవేళ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కానీ ఏదైనా సరే డిస్ప్యూట్ ఉంటే, అంటే పలానా వ్యక్తి ఎన్నిక కాకూడదు, అతన్ని మీరు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అతని ఎన్నిక డిక్లేర్ చేసింది అన్నటువంటి అనుమానాలు ఉంటే, ఓడిపోయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ పిటిషన్స్ హైకోర్టులో దాఖలు చేయాలి. అది లోక్సభ ఎలక్షన్ అయినా సరే, అసెంబ్లీ ఎలక్షన్ అయినా సరే హైకోర్టులో దాఖలు చేయాలి. ఒకవేళ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయితే సుప్రీంకోర్టులో దాఖలు చేయాలి. ఆ తర్వాత జడ్జెస్ విచారించి దాదాపు 45 రోజుల లోపలే ఇది ఫైల్ చేయాలి. అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏవైనా సరే డిస్ప్యూట్స్ ఉంటే 45 రోజుల లోపల మాత్రమే హైకోర్టుకి, ఒకవేళ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సో ఎలక్షన్ పిటిషన్స్ ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి హైకోర్టులో దాఖలు చేయాలి. తర్వాత ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ లాంటి ఎన్నికలకి సుప్రీంకోర్టులో దాఖలు చేయాలి. 45 రోజుల లోపల దాఖలు చేయాలి. ఆ తర్వాత జడ్జెస్ విచారించి నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ కాంటెక్స్ట్లో వాళ్ళకి ఏదైనా సందేహాలు వస్తే ఎలక్షన్ కమిషన్ ఒపీనియన్ అడుగుతారు. ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్తుందో అది కోర్టు మీద బైండింగ్ కాదు. అర్థమైంది కదా? ఇది ఒక కాంటెక్స్ట్. రెండోది ఏంటంటే ప్రెసిడెంట్కి సంబంధించి ఒకసారి మీరు రాజ్యాంగంలో ఉన్నటువంటి 103వ అధికరణం చదవండి. రాజ్యాంగంలో 102వ అధికరణంలో ఏ సందర్భాల్లో ఈ పార్లమెంట్ మెంబర్స్ డిస్క్వాలిఫై అవుతారు అనేటువంటిది ఇవ్వటం జరిగింది. అధికరణం 102లో. 103లో ఏం చెప్తుందంటే, ఒకవేళ ఏదైనా సరే డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి ఏదైనా ఒక ప్రశ్న ఉత్పన్నమైతే, డిస్క్వాలిఫై చేయొచ్చా చేయకూడదా అన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమైతే అది ప్రెసిడెంట్కి రిఫర్ చేయాలి. ప్రెసిడెంట్ ఏం చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని సలహా అడుగుతారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ సలహా అయితే చెప్తుందో అది బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ అన్నమాట. అర్థమైంది కదా? కోర్టులు ఎలక్షన్ కమిషన్ని అడిగినప్పుడు కోర్ట్స్కి అది బైండింగ్ కాదు. తర్వాత ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషన్కి రిఫర్ చేసినప్పుడు డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్కి సంబంధించి రాజ్యాంగంలో ఏదైతే 102, 103 అధికరణాల్లో రాసిందో దాని ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిఫర్ చేస్తే అది మాత్రం బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్ అన్నమాట. అర్థమైంది కదా? ఇది ఒక స్టూడెంట్ డౌట్ అడగటం వలన నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పవర్స్ కావచ్చు, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కావచ్చు, స్టాట్యుటరీ ప్రొవిజన్స్ కావచ్చు, అవన్నీ నేను ఇంతకుముందు లెక్చర్లో చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు కాంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళదాం. అసలు ఈ కథ ఏమిటి? ఆచార్య బాలకృష్ణ అంటే పతంజలి ఆయుర్వేదకు సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్, అలాగే యోగా గురు బాబా రామ్దేవ్, వీళ్ళిద్దరూ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అన్కండిషనల్, అన్క్వాలిఫైడ్ అపాలజీ చెప్పారు. వాళ్ళ మీద కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ని స్టార్ట్ చేసింది. సుప్రీంకోర్టు కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ని స్టార్ట్ చేసింది. తర్వాత అసలు ఈ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏమిటి, ఈ ప్రొసీడింగ్స్ని ఎందుకు స్టార్ట్ చేసింది అనేటువంటిది నేను మీకు అర్థమయ్యేలా చేయాలంటే హిస్టరీ చెప్పాలి. మీరు పతంజలి ఆయుర్వేద గురించి ఆలోచించండి. సైన్స్ ప్రకారం అంటే సైంటిఫిక్ లిటరేచర్ కావచ్చు, అలాగే ఇప్పటిదాకా ఉన్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రకారం కావచ్చు, కొన్ని డిసీజెస్కి అసలు మందులు లేవు. కొన్ని క్యాన్సర్స్ని క్యూర్ చేయలేం, అలాగే కొన్ని జెనెటిక్ డిసీజెస్ని క్యూర్ చేయలేం. అది జగమెరిగిన సత్యం. అయితే పతంజలి ఆయుర్వేద వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి మేము ఈ క్యాన్సర్ని క్యూర్ చేస్తాం, ఈ జబ్బుని క్యూర్ చేస్తాం అని చెప్పి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. తర్వాత రెండోది ఏంటంటే అసలు ఎల్లోపతిక్ సైన్స్ అంటే మన ఎంబీబీఎస్, ఎండి డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళు ఫాలో అయ్యేది ఎల్లోపతిక్ సైన్స్. అసలు అది ఒక స్టూపిడ్ సైన్స్, అది అసలు సైన్సే కాదు అని చెప్పి యోగా గురు బాబా రామ్దేవ్ చాలాసార్లు అన్నారు. అలాగే మూడోది ఏంటంటే కరోనాని క్యూర్ చేయడానికి ఒక మందుని రిలీజ్ చేశారు. నాలుగోది ఏంటంటే అసలు ఈ ఎల్లోపతిక్ మెడిసిన్స్ వాడటం మూలంగానే చాలామంది చనిపోయారు. ఇన్ని ఎక్స్ట్రా డెత్స్కి ఈ డాక్టర్లు రాసినటువంటి మందులే కారణం, వీళ్ళు వాడినటువంటి మందులే కారణం అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్రసంగాల రూపంలో ఈ యోగా గురు బాబా రామ్దేవ్ ప్రజలకి చెప్తా వచ్చారనమాట. అయితే ఇదొక స్టూపిడ్ సైన్స్. అలాగే ఈ ఎల్లోపతిక్ మెడిసిన్ అనే దానికి అనవసరంగా మందులు వాడుతున్నారు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఏదైతే ఆచార్య బాలకృష్ణ కావచ్చు, అలాగే యోగా గురు బాబా రామ్దేవ్ కావచ్చు, వీళ్ళ మీద ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఎందుకంటే ఈయన మాటి మాటికి ఇది ఒక స్టూపిడ్ సైన్స్ అంటున్నారు,
అంటే ఆయన అసలు ఎంబీబీఎస్ ఎండి ఈ డిగ్రీని లెక్క చేయటం లేదు. సుప్రీంకోర్టుకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెళ్ళింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏం చెప్పిందంటే, మీరు క్యూర్ లేని వాటికి, అంటే దేనికైతే మందు లేదో, దేన్నైతే క్యూర్ చేయలేమో అలాంటి వాటికి మేము క్యూర్ చేస్తాము అన్న అడ్వర్టైజ్మెంట్స్ ఆపండి. ఎందుకంటే మీరు అలా అడ్వర్టైజ్మెంట్ చేశారు అంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం, అలాగే డోబా యాక్ట్ అని ఉంది 1954, మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అనమాట 1954, ఆ రెండు చట్టాల ప్రకారం మీకు పనిష్మెంట్ ఇవ్వాలి. మీరు ఏదైనా సరే రాంగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే ప్రతి అడ్వర్టైజ్మెంట్కి కూడా, ప్రతి రాంగ్ మెడిసిన్కి కూడా మీరు ₹1,00,00,000 పెనాల్టీ కట్టాలి. అంతేకాకుండా మీరు ఎక్కడా కూడా అలోపతిక్ సైన్స్ని డెనిగ్రేట్ చేస్తూ మాట్లాడకూడదు అని చెప్పి కోర్టు విస్పష్టంగా నవంబర్ నెలలో గత సంవత్సరం 21వ తారీఖున తీర్పిచ్చేసింది. అయితే ఆ మరుసటి రోజే యోగా గురు బాబా రామ్దేవ్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ అదే కథ, ఆయన అలాగే మాట్లాడుతూ ఉన్నారు. సుప్రీంకోర్టు కోపం వచ్చింది. సుప్రీంకోర్టుకు మరి చెప్పిన ఆర్డర్స్ని ఫాలో అవ్వకపోతే కోపం వస్తుంది కదా. అంటే మీరు మ్యాజికల్ రెమెడీస్ ఉన్నాయి అని అడ్వర్టైజ్ చేస్తే ₹1,00,00,000 పెనాల్టీ కట్టాలి ఒక్కొక్క మందుకి. అలాగే మీరు అలా డెనిగ్రేట్ చేస్తూ ఎల్లోపతిక్ మెడిసిన్ని, ఎంబీబీఎస్ ఎండి డాక్టర్లని కించపరిచే విధంగా మాట్లాడొద్దు అని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ కూడా యోగా గురు బాబా రామ్దేవ్ వినటం లేదు. వాళ్ళ మీద కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేశారు. ఎవరైనా సరే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని వినకపోతే, కోర్టు ఆర్డర్స్ని ఫాలో అవ్వకపోతే, అలాగే ఎవరైనా సరే కోర్టుల్ని చెత్తగా తిడితే, ఫలానా జడ్జి దొంగ, ఈయన డబ్బులు తీసుకొని జడ్జిమెంట్ ఇచ్చాడు, సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలందరూ దొంగలే, ఇలా అందరూ కరప్టే, ఇలా తిట్టారనుకోండి. అలాగే ఏదైనా జడ్జిమెంట్ వస్తే మీరు విమర్శించవచ్చు, జడ్జిమెంట్లో మెరిట్స్ని బట్టి విమర్శించవచ్చు. అంతే తప్పితే ఆ జడ్జి డబ్బులు తీసుకొని ఇచ్చాడు అని విమర్శించారనుకోండి, ఇవన్నీ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తాయి. సో కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్స్ని ఉపయోగించి యోగా గురువు మీద సుప్రీంకోర్టు కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ని ఇనిషియేట్ చేసింది. ఒక 3-4 రోజుల క్రితం వీళ్ళిద్దరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారు, జడ్జిలకి చెప్పారు, అన్క్వాలిఫైడ్ అపాలజీ, తప్పు జరిగింది క్షమించండి అని వేడుకున్నారు. అయినా కూడా జడ్జెస్ వినలేదు. ఈ 21వ తారీఖు కేసుని పోస్ట్ పోన్ చేశారు. అర్థమైంది కదా. పబ్లిక్ అపాలజీ చెప్పాల్సిన అవసరం రావచ్చు, కొద్ది రోజుల్లో ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం రావచ్చు. అర్థమైంది కదా కోర్టులకు ఉన్నటువంటి పవర్స్ ఏమిటో. కోర్టులు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఏముంది లేని వదిలేయటానికి లేదు. ఇక్కడ 2 రకాల కాంటెంప్ట్స్ ఉన్నాయి, సివిల్ కాంటెంప్ట్ అలాగే క్రిమినల్ కాంటెంప్ట్. అసలు ఈ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్స్ సుప్రీంకోర్టుకు కావచ్చు, హైకోర్ట్స్ కావచ్చు ఎలా వస్తాయి గమనించండి. సుప్రీంకోర్టుకి అలాగే హైకోర్ట్స్కి మాత్రమే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్స్ ఉన్నాయి. ఎవరైనా సరే డిస్ట్రిక్ట్ కోర్టు కానీ లేకపోతే లోవర్ కోర్టు కానీ ఇచ్చినటువంటి దాన్ని ఖాతరు చేయలేదనుకోండి, అప్పుడు ఆ కేసు కన్సర్న్డ్ హైకోర్టుకి వెళ్తుంది. హైకోర్టు అలాగే సుప్రీంకోర్టులకి మాత్రమే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్స్ ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత అసలు ఈ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్ కాన్స్టిట్యూషనల్లో ఎక్కడ రాసింది? సుప్రీంకోర్టుకు సంబంధించి, హైకోర్టుకు సంబంధించి రాజ్యాంగంలో 129వ అధికరణం అలాగే 215వ అధికరణం, ఈ రెండింటిని బట్టి సుప్రీంకోర్టుకి అలాగే హైకోర్టుకి కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పవర్స్ వస్తాయి. అర్థమైంది కదా, రాజ్యాంగంలో ఉంది. అయితే రాజ్యాంగంలో మిగతా డీటెయిల్స్ ఏమీ లేవన్నమాట. అయితే మిగతా డీటెయిల్స్ అన్నీ ఎక్కడున్నాయి? 1971 కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్లో ఉన్నాయన్నమాట. 1971 కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్లో ఉన్నాయి. సో ఇక్కడ రాజ్యాంగం ఎలాంటి పవర్స్ ఇచ్చింది? 129, 215. అలాగే మీకు స్టాట్యూటరీ పవర్స్ ఏమిటి అంటే రాజ్యాంగంలో ఇచ్చినటువంటి పవర్స్కి అనుగుణంగా దీన్ని ఎనేబుల్డ్ లెజిస్లేషన్ అంటాం. అంటే రాజ్యాంగంలో పవర్ ఉంది కాబట్టి దానికి ఎనేబుల్డ్ లెజిస్లేషన్గా ఈ 1971 కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ వచ్చిందనమాట. సో ఆ 1971 కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ ప్రకారం ఎవరైనా సరే కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్కి పాల్పడితే 6 నెలల దాకా జైలు శిక్ష వేయచ్చు, లేదా ₹2,000 దాకా ఫైన్ వేయచ్చు, రెండూ కూడా వేయచ్చు. కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లోయర్ కోర్ట్స్కి లేదు. లోయర్ కోర్ట్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏదైనా జరిగితే ఆ విషయం ఎక్కడికి వెళ్తుంది? హైకోర్టుకి వెళ్తుంది. హైకోర్ట్స్కి, సుప్రీంకోర్టుకి మాత్రమే ఆ పవర్స్ ఉన్నాయి. అర్థమైంది కదా. ఇక 2 రకాల కాంటెంప్ట్. ఒకటేమో సివిల్ కాంటెంప్ట్, ఇచ్చినటువంటి ఆర్డర్స్ని ఖాతరు చేయకపోవటం. ప్రస్తుతం యోగా గురు బాబా రామ్దేవ్ వీళ్ళకి సంబంధించింది సివిల్ కాంటెంప్ట్. ఇక క్రిమినల్ కాంటెంప్ట్,
క్రిమినల్ కాంటెంప్ట్ అంటే ఏమిటంటే ఇందాక చెప్పాను కదా, డెనిగ్రేషన్ ఆఫ్ ద కోర్ట్ అనమాట. కోర్టు యొక్క పవర్స్ని డెనిగ్రేట్ చేయటం, కోర్టు యొక్క పవర్స్ని కిందకి లాగటం, అంటే కోర్ట్స్కు ఉండాల్సినటువంటి డిగ్నిటీ లేకుండా జడ్జిలందరూ దొంగలే, జడ్జిలు డబ్బులు తీసుకొని జడ్జిమెంట్స్ ఇస్తున్నారు. అలాగే ఈ పర్టిక్యులర్ కేసులో డబ్బులు తీసుకోకుండా, అంటే కరప్ట్ కాకపోతే ఇంకొక రకంగా జడ్జిమెంట్ వచ్చేది. ఇట్లా 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 దీన్ని ఏమంటారంటే స్కాండలైజింగ్ ద కోర్ట్ అంటారు. స్కాండలైజింగ్ ద కోర్ట్ అంటే స్టేట్మెంట్స్ ఇవ్వటం కావచ్చు, రాతలు కావచ్చు, మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ జ్యుడిషియరీ మీద తగ్గిపోయే విధంగా ఉంటే దాన్ని స్కాండలైజింగ్ ద కోర్ట్ అంటారు. అర్థమైంది కదా. సివిల్ కాంటెంప్ట్, క్రిమినల్ కాంటెంప్ట్, ఈ పవర్స్ ఎలా వచ్చాయి? ఆచార్య బాబా రామ్దేవ్ ఈ విషయం కూడా చెప్పాను. తర్వాత ఎవరైనా సరే క్యూర్ లేని వాటికి క్యూర్ ఉన్నట్టుగా అడ్వర్టైజ్మెంట్ చేస్తే 2 చట్టాలు ఉన్నాయి. ఒకటేంటంటే డోమా యాక్ట్ 1954, ఇంతకుముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ఫర్ ద మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్. మొదటిసారి తప్పు జరిగితే 10 లక్షల దాకా పెనాల్టీ, అలాగే జైలు శిక్ష. రెండోసారి అయితే 50 లక్షల దాకా పెనాల్టీ, అలాగే 5 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. తరువాతి ప్రశ్న, సిఈసి అండ్ అదర్ ఈసీస్ అపాయింట్మెంట్, కండిషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ ఆఫీస్ యాక్ట్. ఇది 2023. దీని కథ అంతా ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. అసలు రాజ్యాంగంలో ఏముందంటే ప్రెసిడెంట్ సిఈసిని ఈసీస్ని అపాయింట్ చేస్తారు టిల్ పార్లమెంట్ బ్రింగ్స్ ద లా. పార్లమెంట్ చట్టం తెచ్చేదాకా. అంటే కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే పార్లమెంట్ చట్టం తేవాలి అనేటువంటిది కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ ఇంట్రెస్ట్. 73 ఏళ్ల దాకా ఎవరు చట్టం తేలేదు. ప్రెసిడెంటే అపాయింట్ చేస్తున్నారు, అంటే ఎగ్జిక్యూటివే అపాయింట్ చేస్తున్నారు. అప్పుడు ఎలా ఇండిపెండెన్స్ ఉంటుంది? ఉండదు కదా. అందుకే సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది. పార్లమెంట్ చట్టం తెచ్చేదాకా ప్రధానమంత్రి, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, లీడర్ ఆఫ్ ద అపోజిషన్, ఇట్లా 3 కలిసి అపాయింట్ చేస్తారు, మీరు చట్టం తెచ్చేదాకా అని చెప్పింది. అయితే ఈ తెచ్చిన చట్టం ఏం చేసిందంటే ఆల్మోస్ట్ డైల్యూట్ చేసేసింది, ఆల్మోస్ట్ ఎగ్జిక్యూటివ్ అపాయింట్ చేసిన విధంగానే అయిపోయిందనమాట. ఈ విషయాలన్నీ మీకు ఇంతకుముందు చెప్పాను. సరే, ఇందులో ఉన్న కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మీకు ఇంపార్టెంట్, అందుకే ఈ స్లైడ్ తీసుకున్నాను. ఒకటి ఏంటంటే, ఎవరినైతే సిఈసిగా ఈసీగా అపాయింట్ చేస్తారో వాళ్ళు అట్లీస్ట్ ర్యాంక్ ఆఫ్ సెక్రటరీ లెవెల్లో వాళ్ళు పనిచేసి ఉండాలి. ప్రభుత్వంలో సెక్రటరీ లెవెల్లో పనిచేసి ఉండాలి, అదొకటి. అండ్ కూడా ఉంది, ఎక్స్పీరియన్స్ ఇన్ ద మేనేజ్మెంట్ అండ్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ని కండక్ట్ చేసి లేక మేనేజ్ చేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. చాలా ముఖ్యమైన పాయింట్. తర్వాత ముందు సెర్చ్ కమిటీ ఉంటుంది. సెర్చ్ కమిటీ కొన్ని 5 నేమ్స్ రికమెండ్ చేస్తుంది. ఆ సెర్చ్ కమిటీని ఎవరు హెడ్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, అంటే మినిస్టర్ ఫర్ లా అండ్ జస్టిస్ దానికి సారథనమాట. అందులో 2 మెంబర్స్ ఉంటారు, అట్లీస్ట్ సెక్రటరీ క్యాడర్ కలిగిన వాళ్ళు. ఇది సెర్చ్ కమిటీకి సంబంధించి. తర్వాత సెలక్షన్ కమిటీలో ఎవరుంటారు? ప్రధానమంత్రి, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ ద లోక్సభ, అలాగే యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని ప్రధానమంత్రి నామినేట్ చేస్తారు. అంటే ఏముంది ఇక్కడ చెప్పండి? మెజారిటీ డెసిషన్ కదా. ప్రధానమంత్రి క్యాబినెట్ మినిస్టర్ అనుకుంటే అయిపోయింది కదా. తర్వాత ఇంకోటి ఏంటంటే, సిఈసి ఈసీస్ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. వాళ్ళు ఎప్పుడైతే పదవిలోకి వెళతారో అప్పటి నుంచి 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. 65 దాటితే దిగిపోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఈసీ తర్వాత సిఈసి అయ్యారు అనుకుందాం, అక్కడేమి 6+6 అవ్వదు, మొత్తం కలిపి 6 సంవత్సరాలు. ఒకవేళ 65 ఏళ్ళు ముందే వస్తే దిగిపోవాలి. తర్వాత వాళ్ళకి రీఅపాయింట్మెంట్ అనేది లేదు. ఇవన్నీ కూడా ఈ యొక్క సిఈసి అండ్ ఈసీస్కి సంబంధించినటువంటి చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. వీటిని మళ్ళీ ఒక్కసారి చదవండి, ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని ఇక్కడ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేయడానికి అవ్వదనమాట. దానికి ఒక లెట్ డౌన్ రూల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, చట్టంలో ఉన్నాయి. తర్వాత ఈ మధ్య సపిండా మ్యారేజెస్ అనేటువంటిది వార్తల్లోకి వచ్చింది. ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్కి సంబంధించి. ఇక్కడ సపిండా మ్యారేజెస్లో ఉన్నటువంటి సెక్షన్ 5 రోమన్ 5 అది చెల్లదు అని చెప్పి హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టుని అప్రోచ్ అయితే
ఇది చట్టబద్ధంగానే ఉంది, దీన్ని మళ్ళీ మనం పునరాలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిందనమాట. అసలు ఈ సపిండా మ్యారేజెస్ అంటే ఏమిటి? సపిండా మ్యారేజెస్ అంటే ఏమిటంటే ఇక్కడ మదర్కి సంబంధించి అమ్మ వెనకాల 3 తరాల దాకా, ఆ తరంతో కూడా కలిపి అమ్మ వెనకాలన్న తరాలు, తర్వాత ఇంకోటి నాన్న వెనకాల ఉన్నటువంటి 5 తరాలు, లైన్ ఆఫ్ ఎసెంట్. ఇందులో గనుక బంధువుల మధ్య ఇప్పుడు అమ్మ వెనకాల ఉన్నటువంటి 3 తరాలు, నాన్న అయితే 5 తరాలు చూడాలన్నమాట. ఒకవేళ ఈ తరాలకు సంబంధించినటువంటి వాళ్ళలో ఏదైనా సరే మ్యారేజెస్ జరగాలి అంటే అవి ప్రొహిబిటెడ్ అనమాట. అంటే ఇక్కడ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అమ్మ జనరేషన్ నుంచి, మదర్ జనరేషన్ నుంచి వెనక్కి 3 తరాలు, అలాగే ఫాదర్ జనరేషన్ నుంచి వెనక్కి 5 తరాలు, వీళ్ళ మధ్య రిలేషన్కి సంబంధించి అంటే మ్యారేజ్ రిలేషన్స్ అనేటువంటివి ప్రొహిబిటెడ్ అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక్ ఉంది. అదేంటంటే ఒకవేళ కస్టమ్ అలౌ చేస్తే, కస్టమ్ అనేది అలౌ చేస్తే మనకి చాలా కస్టమ్స్ ఉన్నాయి కదా. అక్క కూతుర్ని పెళ్లి చేసుకోవటం, అలాగే అన్న చెల్లి వాళ్ళ పిల్లల మధ్య ఉండే సంబంధాలు, ఇవన్నీ మన హిందూ కస్టమ్ అలౌ చేస్తుంది. అలా కస్టమ్స్ అలౌ చేస్తే పెళ్లి చేసుకోవచ్చు. ఒకవేళ కస్టమ్స్ కిందక అలౌ చేయకపోతే ఇలా 5 జనరేషన్స్ 3 జనరేషన్స్ వెనకాల చూసుకొని ఎవరైనా సరే బంధుత్వాలు కలిస్తే వాళ్ళ మధ్య పెళ్ళిళ్ళు జరగటానికి వీల్లేదు. అది హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఈ 5వ సెక్షన్ చెప్తోందనమాట. ఈ మధ్య ఒకళ్ళు దీన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు చెప్పింది దీన్ని రివ్యూ చేయాల్సిన అవసరం లేదు, కస్టమ్స్ ఉంటే పెళ్ళవుతుంది. అంటే కస్టమరీ ప్రాక్టీస్ అనుకోండి, అక్క కూతుర్ని చేసుకోవటం, లేకపోతే అన్న చెల్లి పిల్లలు సంబంధాలు చేసుకోవటం, ఇవన్నీ కూడా మన కస్టమ్ ప్రకారం అలౌ చేస్తున్నాం. అలా కస్టమ్ ప్రకారం అలౌ చేస్తే ఓకే. ఒకవేళ వెనక తరానికి వెళ్ళి అలౌ చేయకపోతే, అంటే ఈ సపిండా మ్యారేజెస్ ఏదైతే ప్రొహిబిటెడ్ ఉన్నాయో కస్టమ్స్ అలౌ చేయకపోతే అది ప్రొహిబిటెడే. తర్వాత చివరి ప్రశ్న ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ఒకసారి చూడండి. ఇక్కడ ఇదంతా ఎందుకు ఇచ్చాను అంటే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. ఏదైనా కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తరువాత 3 సంవత్సరాల దాకా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డొనేషన్ ఇవ్వకూడదు. కానీ కొన్ని కంపెనీలు ఇచ్చాయి, వాటి మీద చర్య తీసుకుంటారో లేదో తెలియదు. తర్వాత ఎనీ ఇండియన్ సిటిజన్ అంటే ఎన్ఆర్ఐస్ కూడా వస్తారు. సబ్సిడరీ ఆఫ్ ఎంఎన్సి, అమెరికాలో ఉన్నటువంటి కంపెనీ యొక్క సబ్సిడరీ ఇండియాలో ఉందనుకోండి, వాళ్ళు. అలాగే ఫస్ట్ 3 సంవత్సరాల్లో ఇంతకుముందు చెప్పాను కదా డొనేట్ చేయకూడదు. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ని బ్యాన్ చేశారు, అది గుర్తుపెట్టుకోండి. అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి అయినా కూడా ఇక్కడ దానికి ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ని పొందుపరిచాను, ఒక్కసారి చదవండి. ఏదైనా పరీక్షలో ఒక ప్రశ్న వస్తే ఉపయోగపడుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ఒక విషయం వార్తల్లోకి వచ్చింది. అది ఏంటంటే కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తరువాత 3 సంవత్సరాల లోపల డొనేషన్స్ ఇవ్వకూడదు. కానీ ఇక్కడ కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయిన వెంటనే డొనేషన్స్ ఇస్తున్నాయి. సో మిగతా ఆస్పెక్ట్స్ కూడా చదవండి. ఈరోజు పాలిటీకి సంబంధించిన విషయాలని ఇక్కడతో ముగిద్దాం. రేపు మిస్లేనియస్ ఈవెంట్స్తో కలుద్దాం. నమస్తే.